కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,80,000 ఓట్లను బండిల్స్ కట్టారు. మరో 70,000 ఓట్లను బండిల్స్ కట్టిన తర్వాత లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో బండిల్లో 50 ఓట్లు ఉండగా వీటిని 12 రౌండ్లలో లెక్కింపు చేస్తారు. ఈ సాయంత్రానికి మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రేపు మధ్యాహ్నం తర్వాతే తుది ఫలితం రానుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,80,000 ఓట్లను బండిల్స్ కట్టారు. మరో 70,000 ఓట్లను బండిల్స్ కట్టిన తర్వాత లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో బండిల్లో 50 ఓట్లు ఉండగా వీటిని 12 రౌండ్లలో లెక్కింపు చేస్తారు. ఈ సాయంత్రానికి మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం తర్వాతే తుది ఫలితం రానుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రైట్, ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ రెండో రోజు ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఇంకా ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కట్టెలు కట్టే వరకే, అంటే బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇంకా అయితే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై వేరు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా వేరు చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ వేరు చేసే ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి రిజల్ట్ వచ్చేసాయని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గ్రాడ్యుయేట్ సంబంధించి మాత్రం కొనసాగుతూ వస్తుంది. అయితే సుమారు 2,56,000 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ 2,56,000లో 56,000 పట్టభద్రులకు సంబంధించి ఓటింగ్ జరిగిన బ్యాలెట్ పేపర్లు ఎవరికి వారికి మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఎవరికి ఎక్కువ వచ్చాయనే దానిపై ఇప్పుడు వేర్వేరుగా కట్టలు కడుతూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 3 పార్టీల మధ్యనే, అంటే 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్ బలపరిచిన నరేందర్ రెడ్డి, బీఎస్పీ బలపరిచిన ప్రసన్న హరికృష్ణ, అలాగే బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి, ముగ్గురు మధ్యనే పోటీ నెలకొనే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ కట్టలు కట్టే ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2,56,000 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో అలా సుమారు 30,000 నుండి 40,000 ఓట్ల బ్యాలెట్ పేపర్లు పనికిరావని, అవి పూర్తిగా పనికిరావని అటు అధికారులు చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి అవి పూర్తి స్థాయిలో మరోసారి చెక్ చేయాలని మాత్రం ఇటు అభ్యర్థులు కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఓట్ల ప్రక్రియ ప్రారంభమైన అనంతరం సాయంత్రం వరకు ఒక దశకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో రేపు ఉదయం వరకు ఎవరు గెలుస్తారనే దానిపై ఒక ఊహాగానాలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. రేపు ఉదయం వరకు పూర్తి స్థాయిలో గెలుపు ఎవరు అనేది బయటకు ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలుపు వరించకుంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్క కూడా కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించినట్లయితే మరో 24 గంటల వరకు కూడా ఈ విజయం ఎవరిదనేది చెప్పే ప్రకటన లేట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రేపటి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కిషోర్, మరి ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 800 మంది సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సుమారు 250 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అటు కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే షిఫ్టుల వారీగా ఎవరైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది కాబట్టి షిఫ్ట్ వారీగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక షిఫ్ట్ వారీగా, అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరో షిఫ్ట్ వారీగా ఇట్లా ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. అయితే ఈవీఎంలకు పక్కన ఈవీఎంల ప్రక్రియ కాదు కాబట్టి ఇది బ్యాలెట్ పేపర్ల ప్రక్రియ కాబట్టి, అదే మరోవైపు 56 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ కూడా పెద్ద స్థాయిలో ఉన్న నేపథ్యంలో అటు ఎక్కువ సిబ్బందిని కూడా
ఇటు ఎలక్షన్ కమిషన్ నియమించిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 800 సిబ్బందితో ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతూ వస్తుంది. ఇంకా కట్టలు 2,50,000 పైన బ్యాలెట్ పేపర్లను వేరువేరుగా ఎవరికి నరేందర్ రెడ్డి కావచ్చు, అటు అంజిరెడ్డి కావచ్చు, అది సత్యనారాయణ కృష్ణ కావచ్చు, ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని మొదటి ప్రాధాన్యత పరంగా విభజించిన అనంతరం మళ్ళీ ఓట్లను లెక్కలిస్తారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఈ కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే తుది ప్రకటన అనేది రేపు బయటకు ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రేపు ఓట్ల కట్టలకు సంబంధించి అనౌన్స్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ముగ్గురు, అటు బీఎస్పీ సంబంధించి హరికృష్ణ, అటు కాంగ్రెస్ సంబంధించి నరేందర్ రెడ్డి, బీజేపీ సంబంధించి అంజిరెడ్డి, ఈ ముగ్గురు మధ్యనే పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.